ఓం సాయిరామ్. జై శ్రీరామ్. శ్రీ సాయి సూక్తులు 3వ భాగం. ఈ మనుషులది ఎంత అజ్ఞానము! ప్రక్కనే నేను నిలుచున్నా చూడలేని ధైన్యం, కానరాని దేనికోసమో ఆరాటం. నీ కళ్లకున్న గంతలు విప్పేయి, నీ చుట్టూ ఉన్న అజ్ఞానమనే చీకటిని పారత్రో. నీకు నువ్వు సృష్టించుకున్న ప్రపంచములోంచి బయటకురా. కళ్ళు విప్పార్చుకుని హృదయం విప్పి నన్ను చూడు. నీ తల్లి తండ్రిని నేనే. యుగ యుగాలుగా ప్రేమతో పోషిస్తున్నది నేనే. నీ అజ్ఞానాన్ని తొలగించడానికి, నీ నిజతత్వాన్ని నీకు తెలియచేయడానికి నేను నిరంతరము నీ ప్రక్కనే ఉంటాను. నా రక్షణ పొందు, కలకాలం నా ప్రేమను అనుభవించు. జీవితమంతా ఎలా నడుస్తుందో అన్న ఆందోళన వద్దు. ఎలా బ్రతకాలా అనే బెంగటిల్లకు. వ్యర్థమైన భవిష్యత్తుకు ప్రణాళికలు రచించకు. ఎందుకంటే నీ జీవితం తాలూకు ఏర్పాట్లన్నీ ముందుగానే నిర్ణయించబడ్డాయి. అందరిలో నన్ను చూడు. ప్రార్థనల్లో వివేకాన్ని చూపు. నాపై నమ్మకముంచు. సర్వత్రా నేను ఉన్నానని నమ్ము. నిరంతరం నా సాయాన్ని కోరు. ఎక్కడ ఎప్పుడు త్రికరణ శుద్ధిగా నా గురించి ఆలోచిస్తావో ఆ క్షణమే నా ఉనికి కనిపిస్తుంది నీకు. నేను ఎక్కడో ఉంటున్నానని అనుకోకు. నా గురించి చిత్తశుద్ధితో నీవు చేసిన ఆలోచనలోంచే నా ఉనికి నీకు కనిపిస్తుంది. నీకో నిజం తెలుసా? నీ ఆత్మకు మరణం లేదు, నీ శరీరానికి మాత్రమే మరణం ఉన్నది. అందుకనే శరీర కోరికలను చంపుకో. మరణం లేని ఆత్మతో మమేకంగా ఆ సత్యాన్ని తెలియచేసేందుకే నేను ఈ భూమిపై మానవ రూపాన్ని ధరించాను. నన్ను ఆనందపరచడమే నీ లక్ష్యం. నీ చుట్టూ ఉన్న సమస్త జీవరాశిని సంతోషపరచడమే నువ్వు నన్ను సంతోషపరిచినట్టు. నీకు తోచినదే నిజమని నిర్ధారణ చెయ్యకు. నువ్వు కళ్ళు మూసుకొని చీకటిలో ఉంటూ అందులోనే ప్రపంచం ముందుకు వెళ్తుందని భావిస్తున్నావు. కాని నువ్వు నా వైపు అడుగులు వేయాలంటే కళ్ళు మూసుకొని కూడా వెలుగునే చూడాలి. ఇప్పుడు కాంతి నీలోనికి ప్రవహిస్తుంది. ఆ వెలుగుకు నీ కళ్ళు తెరుచుకుంటాయి. అందులో సత్యం ప్రవేశిస్తుంది. నిన్ను నన్ను వేరు చేసేది అహంకారమే. కోరికలకు మూలమైన ఇంద్రియాలే నీలో అహమై వెలుగొందుతున్నాయి. ముందు వాటిని పారద్రోలు. నీకు మంచి చెడులు తెలియచెప్పేందుకే నేను వచ్చాను. చీకటిని ఆశ్రయించిన ప్రతిసారి నేను నీకు వెలుగును ప్రసాదిస్తున్నాను. కళ్ళకు కట్టిన అజ్ఞానపు పొరలను ఛేదించుకొని వెలుగులోకి నా వైపు నడిచిరా. మరొక వీడియోలో మరికొన్ని సాయి సూక్తులతో మీ శరత్ కుమారాచార్య. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సర్వమంగళాని భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.